అస్సలం అలైకుం, నమస్తే. ఈరోజు మలాయ్ కుల్ఫీ ఐస్ చేస్తాను. 4 లీటర్ల పాలు తీసుకున్నాను. స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకున్నాను. 4 లీటర్లకి 2.5 లీటర్ పాలు అయింది. షుగర్ 300 గ్రాములు, ముంత మామిడి పప్పు 200 గ్రాములు, బాదం పప్పు 100 గ్రాములు, ఏలక బుట్లు 50 గ్రాములు, బ్రెడ్ ముక్కలు, బ్రెడ్ రౌండ్ ఉండేది కట్ చేసుకొని ఇట పెట్టుకోవాలా. అన్ని పీసులు ఒక 10-12 పీసులు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక్కొక్క లీటర్కి 4 పీసులు. ఇప్పుడు మిక్సీ ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ కట్ చేస్తే ఇట్లా వస్తుంది. ఇప్పుడు పొడి చేసి చూపిస్తాను. పాలు చిక్కగా కాంచుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో షుగర్ పౌడర్ వేస్తూ ఉన్నాను. నాలుగు లీటర్లకి 2.5 లీటర్ వచ్చింది పాలు. 1.5 లీటర్ అట్నే సన్న మంట పైన సిమ్లోనే పెట్టి కాంచుకున్నాను. మీగడ మాదిరిగా వచ్చేసింది. బ్రెడ్ పౌడర్, ఇదే ముంత మామిడి పప్పు పౌడర్. ఇది బాదం పప్పు పౌడర్. ఇది ఇలాచీ పౌడర్, స్మెల్ వచ్చేదానికి. అన్నీ వేసి మిక్స్ చేసి వేస్తేనే టేస్ట్గా వస్తుంది. మీగడ అట్నే ఉంటే ఐస్ కూడా తినేదానికి బాగుంటుంది. కుల్ఫీ ఐస్. కప్లో మిల్క్ని వేసి ఆ తర్వాత సిల్వర్ పేపర్తో కవర్ చేయాలన్నమాట. ఇలా సో అంతా అలాగే చేయాలి. అంతా అయిపోయిన తర్వాత చూపిస్తాం. ఇప్పుడు దాకా అయిందండి. ఇదంతా దాంట్లో కప్పులో వేసి పుల్లలు పెట్టేదాకా 6 గంటల సేపు అయింది అది రెడీ చేసేదానికి. అసలు ఈవినింగ్ 6:30కి స్టార్ట్ చేసాము. ఇప్పుడు 11:30 అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలా. రేపు చూపిస్తాం ఎలా ఐస్ ఎలా గడ్డగడుతుందో.
నిన్న రాత్రి కుల్ఫీ ఐస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినాము. ఇప్పుడు ఐస్ ఇంత హిందీ చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు మసీదుకి పంపిస్తాను ఇఫ్తార్ కోసం. ఇవి మౌల్డ్స్ 6 ఉన్నాయండి. ఇవి మాత్రము పంపించేదానికి అవ్వదనేసి ఈ విధంగా కప్పుల్లో వేసి దీనికి వేపర్ వేసేసి ఒక స్టిక్ పెట్టేసాము. ఇది టీ కప్స్, స్టీల్ గ్లాసుల్లో కూడా వేసుకోవచ్చు, ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఇది ఇట్లే పంపించేసామంటే అక్కడ ఈజీగా ఉంటుంది డిస్ట్రిబ్యూషన్కి. ఈ విధంగా కప్లో వేసుకొని స్టిక్ పెట్టుకున్నాం కదా, గడ్డగా అయిపోయింది. దీన్ని కొంచెం నీరు తీస్తే ఐస్ లాగా వస్తుంది. ఈ విధంగా వస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది, ఎన్నైనా చేసుకోవచ్చు. కరిగిపోకుండా ఉండేదానికి ఈ బెండ్ బాక్స్ తీసుకున్నాము, దీంట్లో సర్దేసేది. టేస్ట్ బాగుంటుందండి కుల్ఫీ ఐస్. మనం ఇంట్లో చేసుకునేది హెల్తీగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇది ట్రై చేసి చూడండి. పిల్లలకి మనం హోమ్ ఫుడ్ పెట్టినట్టే ఉంటుంది, హైజీనిక్గా కూడా ఉంటుంది. ఇంకా దీని నిండా పెట్టాలి, అది ఫ్రీజర్లోనే ఉంది, మళ్ళీ పోయేటప్పటికి కరిగిపోతుంది అనేసి లేదు, చూపిస్తాను. ఈ విధంగా ప్యాక్ చేసి పంపించేసారు. ఇవి కూడా పిల్లలకి సరదాగా ఉంటుంది. ఈ విధంగా చేస్తే వాళ్ళు కూడా బయట అమ్మే విధంగా ఉంటుంది అనేసి ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా బాగుంటుందండి. కుల్ఫీ ఐస్ ఇదే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.